లోయ సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగొనినా సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగొనినా నీ పిల్లలు ఆకలితో అలమటిల్తురా నీ ఉన్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలమటిల్తురా యేసయ్యా నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు నీ చూడగు తండ్రివి నా షాలేము రాజువు నీ చూడగు తండ్రివి నా షాలేము రాజువు హల్లెలూయా. మంచిది. అలాగే మన చైతన్యము పట్ల కూడా దేవుడు గొప్ప కార్యము చేసాడు. ఆమె లాగా చెప్పలేదు, రేపని చెప్పిద్దామని లేదు. ఎందుకంటే దేవుడు చేసిన మేలు మనం ఏం చేయాలి చెప్పండి. దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నువ్వు చేసిన ఉపకారములని దేన్ని మర్చిపోకూడదు. ఆయన సాక్షిగా ఉంటే ఆయన సంతోషపడతాడు. ఎందుకంటే ఆయన మనల్ని బాగు చేశాడు, ఆయన మనల్ని స్వస్థపరిచాడు, ఆయన మనల్ని రక్షించాడు, ఆయన మనల్ని కాపాడాడు, ఆయన మన సహాయం చేస్తున్నాడు. కనుక మనం ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయనకి ఏం చేయాలంట, ఏమి మనం మర్చిపోకుండా కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అప్పుడు చెల్లిస్తే ఆయన సంతోషపడతాడు. నా బిడ్డలు నీ చేసిన దానికి వాళ్ళు సాక్ష్యం ఇచ్చారని సంతోషపడుతుంది గాక. మనం ఎప్పుడు కూడా దేవుని సంతోషపెట్టాలి కానీ మనుషులను సంతోషపెట్టకూడదు. అది గుర్తుపెట్టుకోండి. మనుషుల్ని సంతోషపెట్టకూడదు. దేవుని సంతోషపరచు, దేవుడు మిమ్మల్ని సంతోషపరచును గాక. ఆమేన్. హల్లెలూయా.